నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. వనపట్ల గ్రామంలో భాస్కర్, పద్మ భార్య భర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు పప్పి, వసంత, కుమారుడు విక్కీ ఉన్నారు. భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే తిని ఇంట్లో పడుకున్నారు. ఆదివారం కురిసిన వర్షానికి అర్ధరాత్రి ఇంటి పైకప్పు కూలి తల్లి, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండడంతో నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ ఘటన పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబంలో ఇలాంటి సంఘటన జరగడం అత్యంత విషాదమన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ భాస్కర్కు మెరుగైన వైద్యం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. నైటు మా కోడలమ్మ మేము పెట్టినామండి. అందరం మా కోడలు, మా కొడుకు, మా పిల్లలు అందరం పెట్టినామండి. అమ్మ పెట్టినామనుకోమంటే ఏం లేదు మామ, ఏం కారలేదు, ఇల్లు ఏం పడిపోదు అని అన్నారు. అని పోయి ఇంట్లో పోయి పడుకున్న తల్లి నలుగురు 5 మంది వాళ్ళ 5 మందికి దెబ్బలు తగ్గి నలుగురు చచ్చిపోయారు. మా కొడుకు దెబ్బ తగ్గింది. అందరికి ఇంకా కూలింగ్ సార్ మేము తీయమనుకున్నాం, మాకు తెచ్చలేదు. టైం చూసుకోలేదు సార్, టైం చూసుకోలేదు సార్. పడేదాడు చూసుకోవాలి. బుక్కు అనేది ఒకటేసారి బుక్కు అనేది కథ నాకు ఏం పోయింది. మా వనపట్ల గ్రామంలో మధ్యరాత్రి 2 గంటల సమయంలో అకాలంగా వచ్చినటువంటి కొద్దిపాటి వర్షాలకు జల్లులకు వాతావరణం వడుగు భాస్కర్ కూలిపోవడం వల్ల ఇంట్లో నిద్రిస్తున్నటువంటి వడుగు భాస్కర్ కుటుంబంలోని భార్య, 3 పిల్లలు చనిపోవడం జరిగింది. భార్య పద్మకు 26 సంవత్సరాలు ఉంటాయి. పిల్లలు తేజస్ 7 సంవత్సరాలు, వసంత 6 సంవత్సరాలు, బాబు 1 సంవత్సరం, రిత్విక్. ఇవి నలుగురు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళు పూర్తిగా బీదవాళ్ళు. ముదిరాజు కులానికి చెందిన బీసీ వర్గానికి ముదిరాజు కులానికి చెందిన వాళ్ళు. వీరికి 1 ఎకరం పొలం మాత్రమే ఉంది. భాస్కర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తుండేవాళ్ళు. వీళ్ళు చాలా బీద కుటుంబాలు కనుక ప్రభుత్వం తరఫున వీరికి ఎక్స్‌గ్రేషియో ఇల్లు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నారు.